హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ షేర్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఇంకా బ్యాచిలర్స్ అయినా సరే ఈ రెసిపీని ఫాలో అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ముందుగా 1 స్మాల్ సైజ్ వెల్లుల్లిపాయ, అంగుళం అల్లం, ఇంకా 2 మీడియం సైజు టొమాటోస్ని కట్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక 15 జీడిపప్పులను మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇవి 250 గ్రామ్స్ మష్రూమ్స్. వీటిని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత మంచిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మష్రూమ్ పీసెస్ని తీసుకొని దానిలో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల దాకా కారం, 1/2 స్పూన్ గరం మసాలా, ఇంకా 1/2 కప్పు పెరుగు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో 5-6 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 4 లవంగ మొగ్గలు, ఇంకా 1/2 స్పూను సోంపు వేసుకొని అవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ పీసెస్, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత రెడీ చేసుకున్న టొమాటో కాజు పేస్ట్ని వేసుకోవాలి. అది బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేరుతుంది కదా. ఇప్పుడు కారం, ఉప్పు అన్నీ కలుపుకున్న మష్రూమ్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే 2 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మష్రూమ్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. పెరుగు వేసాం కదా, అదంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక 1/2 గ్లాసు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ వేయకుండా అలాగే సిమ్లో కుక్ చేసుకున్నా బాగుంటుంది. కాస్త లూజ్ గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 3 నిమిషాలు అయిన తర్వాత కూర దగ్గర పడుతుంది. మష్రూమ్ కూడా కుక్ అవుతాయి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకొని చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.